సో నా పేరు బ్రెయిన్ యోగి శ్రీనివాస్. నా యొక్క ఆశ్రమం రిషికేశ్లో ఉంది, నేను బెంగళూరులో ఉంటున్నాను. సో ఈ సనాతన ధర్మం గురించి ఈ యొక్క శబ్ద వేద యోగ విద్య గురు ద్రోణాచార్య కౌరవులకు పాండవులకు నేర్పించినటువంటి విద్య. సో ఇక్కడ సైంటిఫిక్గా చెప్పాలనుకుంటే పీనియల్ గ్లాండ్ యాక్టివేషన్. పీనియల్ గ్లాండ్ ఇస్ ద king gland. It controls all the adrenal glands like heart, liver, pancreas, gallbladder, kidneys and the brain. Brain is the hardware and mind is the software. We have divided into two hemispheres of the brain, left brain and right brain. Left brain controls the right part of the body, right brain controls the left part of the body. So ఇక్కడ మనకి కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్. దెర్ ఆర్ 4 types ఆఫ్ మైండ్: జాగృతి, స్వప్న, తురియ, నిద్ర. ఈ యొక్క 4 స్టేట్స్ ఆఫ్ మైండ్లో ఎరుకలో ఉండాలి. భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పాడు, మీరు మెడిటేషన్ చేసేటప్పుడు థర్డ్ మెడిటేషన్ చేయండి అని. సో థర్డ్ మెడిటేషన్ చేసినప్పుడు ఏం లాభం నీకు? ప్రయాణకాలే మనసాచలేనా. నువ్వు ప్రాణం వదిలేటప్పుడు నవరంధ్రాల నుండి ప్రాణం వెళ్ళిపోతుంది. కానీ ఈ మానవుడికి మాత్రమే ఒక దివ్యమైన వరం ఉంది. ఏమంటే పునరతి జననం, పునరతి మరణం. జనన మరణాల రాహితి నుండి విముక్తి పొందాలంటే 3వ నేత్రం నుండి మీరు ప్రాణం వదిలితే నవరంధ్రాల నుండి పోతుంది ప్రాణం, కానీ 3వ నేత్రం నుండి పోతే మీకు జన్మ నుండి విముక్తి పొందుతుంది. జీవాత్మ టు పరమాత్మ ఇస్ ద పాత్ ఆఫ్ యోగా, సెల్ఫ్ కాన్షియస్ టు సూపర్ కాన్షియస్ ద పాత్ ఆఫ్ యోగా. ఎలా చేయాలయ్యా? పోయేటప్పుడు అమ్మో బొమ్మ అనేసి అరుచుకొని చెప్తారు. అలా కాకుండా ఇప్పుడు చూస్తే లేటెస్ట్గా వాట్సాప్లో చూస్తారంటే మన బుద్ధిస్ట్ మాంక్స్ అంతా కళ్ళు మూసుకొని పడుకొనేసి వాళ్ళకి శిష్యులకు చెప్పేసి వాళ్ళ ప్రాణాన్ని హ్యాపీగా వెళ్తారు. సో అలాగే చాలామంది వాళ్ళు కొంతమంది జీవ సమాధి కూడా అయినారు. సో ఎలా ఇది సాధ్యము అంటే ఇప్పుడు నుండి మనము థర్డ్ మెడిటేషన్ చేయాలి. ఆ థర్డ్ మెడిటేషన్ని మేము వంశపారంపర్యంగా చేస్తున్నాము. గురు ద్రోణాచార్య వంశస్థులము. మా పూర్వీకులందరూ మైసూరు సంస్థానంలో యోగా మాస్టర్గా రాజులు వాళ్ళకి సేవ చేస్తున్నాము. సో ఈ యొక్క శబ్దవేద యోగ విద్య అనేదాన్ని ఇప్పుడు వచ్చేదానికి ప్రాక్టికల్గా మీకు 3వ నేత్రాన్ని యాక్టివేట్ చేసేదానికి మీరందరూ ఒకసారి మీరు చేయొచ్చు. అందరూ థియరీ చెప్తున్నాం, మనకి ప్రాక్టికల్స్ చెప్తాం మీకు. ఇది సీక్రెట్. సో యోగా నేర్చుకుంటే యోగం ఉండాలి. బ్రెయిన్ యోగం నేర్చుకోవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, మీకు ఆ యోగం ఉండేదానివల్ల మీరు కూర్చుంటున్నారు. సో ఎందుకంటే మన ఎడానాడి, పింగళనాడి, సుష్మనాడి, చక్రాసు, లం, వం, రం, యం, హం, క్షం, ఓం, అలా కుండలిని శక్తి. సో అలాగా సంవత్సరం పొద్దున ఒక్కొక్క టెక్నిక్స్ మన ఆన్లైన్లో 36 దేశాలకు నేను చెప్తున్నాను. నేను ఇంతవరకు 23 లక్షల మంది స్టూడెంట్స్ త్రూఅవుట్ గ్లోబల్లో ఉన్నారు, అన్ని దేశాలకు. 10 రోజులు బయట దేశాల్లో ఉంటారు, 10 రోజులు భారతదేశంలో ఉంటారు, 10 రోజులు నా ఆశ్రమం రిషికేశ్లో బెంగళూరులో ఉంది. సో బ్రెయిన్ యోగి శ్రీనివాస్ అని గూగుల్ చేస్తే వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తే వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా రష్యా వాళ్ళకి 40 మందికి ఆన్లైన్ క్లాసెస్ చెప్పేసి ఇక్కడ కట్రియా హోటల్ సికింద్రాబాద్ వాళ్ళకి క్లాసెస్ చెప్పేసి వస్తున్నా. సో మన దివాకర్ గారు నన్ను పరిచయం చేస్తున్నారు. సో ఈ యొక్క అవకాశం ఆ యొక్క గాయత్రీదేవి నన్ను పిలుచుకొని ఇక్కడ వదిలింది. సో మీకు నా యొక్క అడ్రస్, కాంటాక్ట్స్ కావాలంటే ఇక్కడ ఉంది, ఫోటో తీసుకోవచ్చు. సో ఇప్పుడు కేవల కుంభక స్థితి అంటారు. దాంట్లో ప్రాణాయంలో ఎన్నో ప్రాణాయం ఉన్నది. నాడి శుద్ధి, కపాలపాతి, తర్వాత చంద్రనాడి, సూర్యనాడి, కుంభక ప్రాణాయామం, మళ్ళీ ముద్రా ప్రాణాయామం అలా అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ చేసుకుని 112 రకాల ప్రాణాయామాలు తిరుమూలర్ అనేసి తమిళనాడులో ఉన్నారు ఆ కవి. ఆయన రాసినాడు పాటలతో. సో వర్మ చికిత్స, మర్మ చికిత్స, తర్వాత ఆకు టచ్, ఆకు పంచర్, ఆకు ప్రెషర్. సో ఇవన్నీ అక్కడ నుండి ఫార్మేషన్ వస్తూ ఉన్నది. బోధిధర్మ ఇవన్నీ చేస్తున్నారు. సో దీని అన్నిటికీ ఒకటి సింపుల్, చాలా ఇంపార్టెంట్. హార్ట్ ఈజ్ చెప్తున్నారు. బ్రెయిన్ ఈజ్ ద హార్డ్వేర్, మైండ్ ఈజ్ ద సాఫ్ట్వేర్. శంకు, చక్రము, ఎక్కడ నీకు ఉన్నది? పుట్టిన తర్వాత నువ్వు ఎందుకు పుట్టామో అది తెలుసుకోవాలి. సో ఎన్నో జన్మల తర్వాత ఈ జన్మ తీసుకున్నావు. ఈ జన్మ యొక్క రహస్యం తెలుసుకోవాలి. హూ ఆమ్ ఐ, ఎందుకు వచ్చాను, వై, వెన్, వాట్, వేర్, హౌ, ఇవన్నీ తెలుసుకోవాలి. సో దానికోసం ఇప్పుడు మీరు చంద్రనాడి అంటే లెఫ్ట్ నాస్ట్రల్ లాక్ చేసుకోవాలి. లెఫ్ట్ నాస్ట్రల్ కావాలంటే రైట్ నాస్ట్రల్ లాక్ చేసుకొని ఎగ్జిల్ అని ఇన్హేల్ చేయండి. అందరూ చేయండి, చేస్తే వస్తుంది. యోగా ఈజ్ ఎక్స్పీరియన్స్ సైన్స్. చూస్తే రాదు, వింటే రాదు, చదివితే రాదు. మీరు చేస్తేనే మీకు యోగాలో బెనిఫిట్స్ వస్తుంది. క్లోజ్ యువర్ రైట్ హ్యాండ్ నాస్ట్రల్ విత్ రైట్ హ్యాండ్. కుడి చేయి తీసుకోండి, కుడి ముక్కు క్లోజ్ చేసుకోండి. ఎగ్జిల్, ఇన్హేల్. హార్ట్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడే కానీ ఫస్ట్ సైడ్ యోగాలో మీ ప్రాణాయామంలో లెఫ్ట్ సైడే మీ క్లీనింగ్ అండ్ ఇన్హేల్ అండ్ ఎగ్జిల్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ విత్ ఎగ్జిలేషన్ అండ్ ఎండ్ విత్ ఎగ్జిలేషన్. ఇది ఫార్ములా. ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఫస్ట్ గాలి వదిలి మళ్ళీ పీల్చాలి. చంద్రనాడి గుండె పక్కన. తర్వాత లెఫ్ట్ నాస్ట్రల్ లాక్ చేసుకుని రైట్ నాస్ట్రల్ ఎగ్జిల్, ఇన్హేల్. సో మీకు ఎడమ ముక్కులో మీరు శ్వాస తీసుకునేదానికి ఎక్కువ అనిపిస్తుంది కొంతమందికి, కుడి ముక్కులో ఎక్కువ శ్వాస తీసుకునే అనిపిస్తుంది కొంతమంది. ఎడమ ముక్కులో ఎంతమందికి ఎక్కువ శ్వాస వస్తుంది చెయ్యొద్దండి.
నాకు ఎక్కువ ఎడమ ముక్కులో ఎక్కువ గాలి వస్తుంది, ఇన్హీల్ ఎక్సీల్. ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు కుడి ముక్కులో నాకు ఎక్కువ శ్వాస వస్తుంది, ఇన్హీల్ ఎక్సీల్. కుడి ముక్కులో ఎక్కువ వచ్చే వాళ్ళకి అబ్జర్వ్ చేసిన చేయొద్దండి. రెండు కాదు సార్, ఏదో ఒకటి వస్తుంది సార్, రెండు రాదు. మీకు రెండు రావాలంటే స్థితప్రజ్ఞ ఉండాలి. మీరు సంసార బాధిత నుండి వెళ్ళిపోయి అడవిలో ఉంటే అప్పుడు మీకు సమానంగా ఉంటుంది, స్థితప్రజ్ఞలో ఉంటారు. ఇప్పుడు మాటకి మాట్లాడుకుంటే మీరు రైట్ నోస్టల్ ఎక్కువ ఉంటుంది, కావాలని చెక్ చేసుకోండి. ఇలా పట్టుకొని ఎగ్జిట్ చేసి ఇలా వస్తుందా, ఫనల్ లాగా స్ట్రైట్గా వస్తుందా చూడండి. అర్థమైందా? సో చెక్ చేసే విధానం కూడా కావాలి. ఇక్కడ నాకు ఇచ్చింది 10 నిమిషాల సమయం. ఆ 10 నిమిషాలు మీకు ఒక మహత్తమైన సీక్రెట్ నాలెడ్జ్ నేను చెప్తున్నాను. కానీ ఈ యొక్క నాలెడ్జ్ని చేసుకోవాలి. చూడండి, ఆది ముద్ర, థంబ్ ప్లేసింగ్ బిలో లిటిల్ ఫింగర్, ఫోల్డెడ్ ఫింగర్స్ పాయింటింగ్ ఫార్వర్డ్, ప్లేస్ బిలో ది లోయర్ అబ్డామన్ ఆన్ యువర్ థైస్, ఎల్బోస్ గోయింగ్ బ్యాక్, హెడ్ నెక్ స్పైన్ స్ట్రైట్. ఇది ఆది ముద్ర. తల్లి గర్భంలో బిడ్డ కూడా ఇలానే ఉంటుంది, బయట వచ్చిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది. ఎందుకు? ఆది ముద్ర దేవుడు వేసి పంపించిన ముద్ర ఆది ముద్ర. అంత్య ముద్ర చేతులు ఇలా ఉంటుంది, బయట పెట్టి నేను తీసుకోపోతా లేదనేసి. కాబట్టి ఈ ఆది ముద్ర పెట్టేదాని వల్ల ఆక్సిజన్ అప్పర్ బాడీకి పోతూ ఉంటుంది. అప్పర్ బాడీ ఎక్కడ? 3 బాడీస్ ఉంది మనకిలో, 3 పార్ట్స్: లోయర్ బాడీ, మిడిల్ బాడీ, అప్పర్ బాడీ. లోయర్ బాడీ టో నుండి హిప్ బోన్ వరకు, మిడిల్ బాడీ హిప్ బోన్ నుండి కాలర్ బోన్ వరకు, అప్పర్ బాడీ కాలర్ బోన్ నుండి టిప్ ఆఫ్ యువర్ హెడ్ వరకు. ఈ 3 బాడీస్లో అప్పర్ పార్టీకి నెక్, సర్వైకల్స్, సప్త ఋషులు. ఇక్కడ నుండి మనకి బిడ్డకి మెడ ఆడదు, అందుకు బిడ్డని చేతి పెట్టిన మెడ కింద చేయి పెట్టాలి. ఇక నడుము దగ్గర జాయింట్, అక్కడ కూడా ఆడదు. అందుకోసం 2 జాయింట్స్లో పెట్టుకుంటే బిడ్డని ఈజీగా తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైతే కొన్ని రోజుల పాటు బిడ్డ ఇలా పెట్టుకొని శ్వాస తీసుకుంటూ ఉంటుందో ఎనర్జీ అంతా అప్పర్ బాడీ పోతుంది, అప్పుడు మెడ నిలుస్తుంది. కళ్ళు కూడా, ఐబాల్స్ కూడా పుట్టిన వెంటనే మనం ఎదురుగా కూర్చొని చూస్తే బిడ్డ మనకి రివర్స్గా అతను చూస్తాడు, కానీ స్ట్రైట్గా పడదు. ఎందుకంటే కనెక్షన్ విత్ ద ఐబాల్స్ అండ్ ది మనకి సహస్రాలు కూడా ఓపెన్ అయి ఉంటుంది బ్రెయిన్, అక్కడ పల్స్ కూడా కొట్టుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఇది క్లోజ్ అవుతుంది స్కల్లో, తర్వాత మెడ నిలుస్తుంది. వాళ్ళు చూడాలంటే చిన్న బిడ్డల్ని మీరు తొట్టులు వెనకాల పోయి ఆ తల పక్క నుండి చూస్తే వాళ్ళకి మీకు బొమ్మ స్ట్రైట్గా కనపడుతుంది. సో ఇది ఆది ముద్ర. ఈ ఆది ముద్రలో పెట్టుకొని కేచవి ముద్ర, టిప్ ఆఫ్ యువర్ టంగ్ టచింగ్ టు ద అప్పర్ ప్యాలెట్, క్లోజ్ యువర్ మౌత్, క్లోజ్ యువర్ లిప్స్. ఇప్పుడు శాంభవి ముద్ర, అద్దాలు వేసుకున్న వాళ్ళు అద్దాలు తీసేసేయండి. ఏదే కానీ కళ్ళుతో చేయాలనుకుంటే అద్దాలు తీసేసి చేయాలి. ఇది యోగ ధర్మం. సో 2 కన్నులు స్ట్రైట్గా కూర్చొని ఐబ్రోస్ కన్ను బొమ్మలను చూడండి. తర్వాత 2 కన్నులు 3వ నేత్రం దగ్గర, త్రినేత్రం ఆజ్ఞాచక్రం దగ్గర చూస్తూ నిదానంగా ఐ లిడ్స్, కను బొమ్మలను, కను రెప్పలను మీరు ముయ్యాలి. కళ్ళు అక్కడే ఉండాలి. కపాలభాతి చేయండి. 1 సెకండ్ 1 స్ట్రోక్, 1 సెకండ్ 1 స్ట్రోక్. కళ్ళు అక్కడే ఉండాలి, కన్ను రెప్పలు ముయ్యాలి. కళ్ళు నొప్పి వస్తుంది, కన్ను ఇచ్చికి వస్తుంది, కట్లో నీళ్ళు వస్తుంది, కళ్ళు దురద చేస్తుంది. కానీ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విల్ పవర్తో చేయండి. ఆ 1 సెకండ్కి 1 స్ట్రోక్కి 1 స్ట్రోక్ల మధ్యలో 1 స్ట్రోక్ గ్యాప్ ఉంది కదా, ఆ స్ట్రోక్లో నీ తాడ ఏమవుతుంది? ఇట్ ఈస్ బ్లింకింగ్ ఆర్ స్వింగింగ్ ఆర్ రొటేటింగ్. నీ 3వ నేత్రం ఏమవుతుంది చూడండి. ఇప్పుడు 2 సెకండ్కి 1 స్ట్రోక్ కొట్టండి. ఇక్కడే ఫోకస్ చేయాలి. 3 సెకండ్స్కి 1 స్ట్రోక్ కొట్టండి. అలా మెల్లిమెల్లిగా చేసుకుంటూ పోండి. స్థిత ప్రజ్ఞ ఏమంటుంది? విత్ థాట్లెస్ స్టేట్, కేవల స్థితి, కేవల కుంభక స్థితి. ఇవన్నీ కైవల్య స్థితి, థాట్లెస్ స్టేట్. థాట్లెస్ స్టేట్ ఉన్నప్పుడు మీ యొక్క బ్రెయిన్ అండ్ మైండ్ పవర్ పెరుగుతుంది. హౌ టు ఎన్హాన్స్ యువర్ బ్రెయిన్ అండ్ మైండ్ పవర్. సో ఇది ఒక టెక్నిక్. 36 విధాలుగా గురు ద్రోణాచార్య కౌరవులకు పాండవులకు నేర్పించిన విద్య, వంశపారంపర్యంగా మేము చేసుకుని వస్తున్న విద్య. నా యొక్క వాల్యూ ఏమంటే అన్ని దేశాల వాళ్ళు కళ్ళు తెచ్చుకొని చేసేది, కళ్ళు మూసుకొని చదవడము రాయడము కాకుండా వాళ్ళ అంతర్గతంగా వెళ్ళి మైండ్ మెడిటేషన్, మైండ్ మ్యాపింగ్ మెడిటేషన్, ఇవన్నీ మనం చేసుకోవచ్చు. ఎటువంటిది మతిమరుపు లేకుండా ఆ రోజు కార్యక్రమాలు ఎలా చేయాలో అలా చేసుకోవచ్చు. మెడిసిన్ కూడా మనము మైండ్ నుండే ఉత్పత్తి చేసుకోవచ్చు, ఎక్కడో లేదు మెడిసిన్. నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తావు అంటే ఏమవుతుంది? కెమికల్స్ ఫామ్ అవుతుంది. కిడ్నీలో స్టోను, గాల్బెడ్లో స్టోను. ఎక్కడి నుండి వచ్చింది? యూ షుడ్ ట్రైన్ యువర్ బ్రెయిన్ అండ్ ట్రైన్ యువర్ మైండ్. సో ఈ యొక్క బ్రెయిన్ యొక్క పవర్, మైండ్ యొక్క పవర్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు డంబుల్స్ కొడితే జిమ్కి పోతే బైసెప్స్, ట్రైసెప్స్, యాప్స్ కొడితే మీకు 6 ప్యాక్ 8 ప్యాక్, థైస్ కొడితే థైస్. బట్ బ్రెయిన్ జిమ్ చేస్తే లెఫ్ట్ బ్రెయిన్లో 5 లోబ్స్, రైట్ బ్రెయిన్లో 5 లోబ్స్.
ఫ్రంటల్ లోబ్, ప్రీఫ్రంటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్, టెంపరల్ లోబ్ అండ్ ప్యారటల్ లోబ్. ఈ లోబ్స్ నుండి శక్తి చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ ఇలా పెట్టుకొని మీరు ఇండెక్స్ ఫింగర్ ఓపెన్ చేసుకొని వితౌట్ టచింగ్ యూ షుడ్ రొటేట్ యువర్ ఫింగర్స్. మళ్ళీ రివర్స్ చేయండి. హాఫ్ షర్ట్ వేసుకునే వాళ్ళకి చూడండి మజిల్స్ ఇక్కడ పోతుంది. సింపథెటిక్ నర్వ్స్ అండ్ పారాసింపథెటిక్ నర్వ్స్ ఉన్నాయి. ఈ నర్వ్ సిస్టమ్స్ యాక్టివేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మిడిల్ ఫింగర్ వితౌట్ టచింగ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. తర్వాత రింగ్ ఫింగర్ వితౌట్ టచింగ్ యూ షుడ్ రొటేట్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. లిటిల్ ఫింగర్, థంబ్ ఫింగర్. సో ఇప్పుడు ఇలా చేయండి, ఒక్కొక్క ఫింగర్ టచ్ చేయండి ఫాస్ట్గా. టచ్, గో బ్యాక్, స్విచ్ అండ్ కమ్ ఫార్వర్డ్. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. సో ఒక చెయ్యి, రెండు చేతులు ఇలా పెట్టుకొని ఇలా తీసుకోండి. మళ్ళీ గో బ్యాక్. ఒక చెయ్యి ఫార్వర్డ్, ఒక చెయ్యి బ్యాక్వర్డ్ చేయండి. కమ్ ఫార్వర్డ్. రెండు ఒకేసారి, ఇట్లా ఇట్లా చేయకూడదు, రెండు ఒకేసారి. ఒక చేతిలో అభయ హస్తము, ఒక చేతిలో వామ హస్తము. స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, కమ్ బ్యాక్. స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, కమ్ ఫార్వర్డ్. చేంజ్ 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 చేంజ్. సో ఒక చేతిలో, రెండు చేతిలో సర్కిల్, రివర్స్ సర్కిల్, ఆపోజిట్ సర్కిల్స్, రివర్స్ సర్కిల్స్, సేమ్ వైజ్ సర్కిల్స్, స్క్వేర్. రెండు చేతుల్లో స్క్వేర్ చేయండి, సేమ్ డైరెక్షన్. రివర్స్ స్క్వేర్స్, ఆపోజిట్ స్క్వేర్స్, రివర్స్ స్క్వేర్స్. ఒక చేతిలో సర్కిల్, ఒక చేతిలో స్క్వేర్. ఏమాత్రం సైజు తగ్గకూడదు, ఏమాత్రము ఇది కాకూడదు. మాట్లాడుతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. మల్టిపుల్ స్కిల్స్ అట్ ఏ టైం. రెండు కళ్ళు, రెండు చేతులు, రెండు చేతులతో రాయాలి. రెండు కళ్ళతో వేరే పుస్తకాలు చేయాలి. రెండు చెవులతో వేరే విషయాలు మాట్లాడాలి, వినాలి. ఇవన్నీ చేసుకోవాలి. కానీ ఒక చేతులు రాసినప్పుడు ఒక చేతులు పనిచేయదు. ఒకే చాలి. శబ్ద, స్పర్శ, రూప, గంధ. కళ్ళు గంతలు కట్టేస్తూ కూడా చెవుల ద్వారా చదవాలి. రామాయణంలో దశరథ మహారాజు శ్రవణ కుమార్ని చంపాడు. మహాభారతంలో ఏకలవ్యుడు, అర్జునుడు, గాంధారి, ద్రోణాచార్య, అశ్వత్థామలు అందరూ కళ్ళు తెరుచుకొని చేస్తారు. అలాంటి విద్యని మనం ఆన్లైన్లో చెప్తుంటాము. సో ఈ విద్యని మీరు ఇంట్లో కూర్చొని మీ కుటుంబ సభ్యులతో సహా మీరు నేర్చుకునేదానికి మేము అవకాశం కల్పిస్తున్నాము. నా నెంబర్ రాసుకోండి, 8277. అదే ఫిక్స్ వేసుకోండి. కొంతమంది మొబైల్ అక్కడే ఉండదు కదా చేతిలో. 8277 రాసుకున్నారా? 8277 అయిందా? 141234 8277 తిరుపతి వెంకన్న ఎస్టీడీ కోడ్ 14. నేను మీరు ఎందుకో నలుగురికి, ఆ నలుగురు ఎవరు? 1234 అదే నెంబర్. 8277141234. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ని అడిగినట్టు చెప్పేస్తుంది. బ్రెయిన్ యోగి శ్రీనివాస్ ఎవరు ఈయన అని చెప్తారు. ఓకే, బ్రెయిన్ అండ్ మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే రెండు క్వశ్చన్స్ మీరు అడగండి, నేను చెప్పేస్తాను. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. బ్రెయిన్ అండ్ ఇక్కడ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, సోషల్ హెల్త్, కాస్మిక్ హెల్త్, ఓజస్, తేజస్, వర్సెస్ చెప్తాను. పిల్లలకు జంక్ ఫుడ్ అడిక్షన్, మొబైల్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అడిక్షన్, నెగటివ్ థాట్స్, దీని నుండి విముక్తి పొందాలంటే ఏది మాత్రలు ఏం లేదు. ఈ యొక్క సనాతన ధర్మంలో శబ్దవేద యోగ విద్య. ఇంటర్నేషనల్గా మీరు గూగుల్ చేసినట్టు IHSP బ్రెయిన్ ఒలింపియాడ్. ఐఎమ్ మాస్టర్ ఫర్ ద IHSP బ్రెయిన్ ఒలింపియాడ్. అమెరికాలో ఉన్న ఫ్లోరిడాలో వేదిక్ వెల్నెస్ యూనివర్సిటీకి నేను HOD ఫర్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. చెప్పండి సార్. Come again, sir. I can't. ఎక్కడికి వెళ్తారు? డ్రగ్స్ అడిక్షన్. అవును, అదే సార్. ఈ జ్ఞానము శబ్దవేద యోగ విద్య గురు ద్రోణాచార్య వాళ్ళకి ఎప్పుడు ఇచ్చారు? గురుకులం అనేది. ఇప్పుడు స్కూలింగ్ సిస్టమ్ లేదు. అప్పుడు గురుకులం 5 సంవత్సరాలు పైబడి వాళ్ళకి, 14 సంవత్సరాలు లోబడి వాళ్ళకే ఇస్తున్నారు. మీ పిల్లల్ని కూడా 5 నుండి 14 సంవత్సరాల వరకు వాళ్ళు బ్రెయిన్ అనేది ఎవాల్యుయేషన్ అవుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు వింటారు శ్రద్ధాభక్తి విని విజేతాలతో. అది లేకపోతే 14 సంవత్సరాల తర్వాత వాళ్ళు బయాలజికల్ చేంజెస్ మారిపోతుంది. సో హార్మోన్స్ చేంజ్ వస్తుంది. హరిషడ్ వర్గ కామ, క్రోధ, లోభ, మద, మోహం ఆశ్చర్య అటాక్ అవుతుంది. అప్పుడు ఏం చెప్పినా వినరు, వాళ్ళకి మాయం వచ్చేస్తుంది. కాబట్టి మొక్కై వంగునది మానై వంగున, గిడవాగి బగ్గవద్దు మరవాగి బగ్గదు, 5 వలయం 50 వలయం అంటారు. నా ప్రోగ్రాము ప్రపంచ దేశాలంతను తల్లిదండ్రులకు చెప్తాను. తల్లిదండ్రులు చేస్తే పిల్లలు చేస్తారు. యథా రాజ తదా ప్రజ. కాబట్టి చిన్నప్పుడే మీ పిల్లల్ని మలుచుకోవాలి. పెద్ద అయిన తర్వాత వాడు ఏకలవ్యులాగా నేను నేర్చుకోవాలని వస్తే అప్పుడు వానికి హఠం ఉంటే, నేర్చుకునే ఒక విద్య ఉంటే వాడు నేర్చుకుంటాడు. అంతే తప్ప ఎస్, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దర్ ఇస్ అ సొల్యూషన్. మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది. డ్రగ్ అడిక్షన్ ఎప్పుడు ఉండండి? మధ్యలో వచ్చినాడు.
దాని Child is now 28 years old. ఓకే So దాని he's looking normal, but he's not able to activate. yes, that's why someone should accompany him, whether a parents or a guardian should be there. And also he has a interest, should I should come out from this addiction, whatever the problem issues, negative thoughts ఏదైనా ఉండొచ్చు. He's out of addiction, but again he have to get activated. Yes. He have to get motivated. Everything will be solved. Everything is solved. You please come to my Zoom meeting. Daily we have the Zoom meeting at 8 o'clock. You can also write down my Zoom meeting link. It is a recurring Zoom meeting.